హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ నారాయణమూర్తిని, మనస్ఫూర్తిగా ఆ శివయ్యని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా పేరు పేరున ధన్యవాదాలండి. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను నా ఆనందాన్ని. మీకెలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అసలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ముగ్గొచ్చేసి సర్కిల్ చుట్టాను. సర్కిల్‌కి లోపల చిన్న గీతలు గీతలు గీసానండి. గీతలు గీతలు గీసి మధ్యలోనే ముందుగానే పసుపు, కుంకుమ వేసేసానండి. మామూలుగానే చిన్న చిన్న ఫ్లవర్స్ వేద్దామనుకున్నాను కానీ పైన అంతగా బాగుండదేమో అన్న ఉద్దేశంతో ఎక్కువ రంగులు లేకుండా ముగ్గు ఎలా ఉండాలో మీకు చూపియాలన్నదేనండి నా తపన. ఎక్కువ ఎక్కువ రంగులు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అస్సలు అనుకోనండి. ఎప్పుడూ అనుకోనండి. రంగులు లేకుండా మీకు ఎలాగుంటది, మీకు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లే చేస్తానండి. ఎవరైనా ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళుంటారు. వాళ్ళు అంతా రంగులు వేసుకోలేరు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని చెప్పేసి చాక్ పీస్‌తో వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ముగ్గులు ఈజీగా ఏసుకోవచ్చండి. రంగులు లేకుండా ఉంటే చాక్ పీస్‌తో వైట్ చాక్ పీస్‌తో మంచిగా పసుపు, కుంకుమ వేసుకొని చాక్ పీస్ పెట్టి వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి ముగ్గు. అందుకని ఇట్లాగా ట్రై చేస్తారనే ఉద్దేశంతోనే ఈ ముగ్గులు వేస్తున్నానండి. కానీ మీరు చూపిచ్చే ప్రేమ అస్సలు నిజంగా మాటల్లో చెప్పలేనండి. నా కళ్ళల్లో నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయండి మీరు చూపిచ్చే ప్రేమకి. ఇంతలా అభిమానిస్తారని నేను అస్సలు అనుకోలేదండి. ఇంతలా ప్రేమ, అభిమానాలు చూపిస్తారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నిజంగా మీ అందరికీ నా పాదాభివందనాలండి. ఇంత చెప్పినా మీకు తక్కువేనండి. ప్రతి ఒక్కళ్ళకి, నా సబ్స్క్రైబర్లకి, నా ఛానల్‌లో ముగ్గులు చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అసలు నేను నిజంగా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్. అసలు నో వర్డ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాగే గీతలు వేసుకుంటే ఈ ముగ్గు విషయానికొస్తే ఇంక ఈ గీతలు వేసి కోణాలకి మధ్యలో గీతలు వేద్దామని ఇలా వేస్తే బాగుంటుందని ముగ్గు అందంగా ఉంటుందని మీకు బాగా వస్తుందని ఇట్లాగా ట్రై చేస్తున్నానండి. ఎక్కువ రంగులేం లేవండి. మీరు రంగులు వేయండి అక్క అంటే ఖచ్చితంగా రంగులు వేసి మీకు పెడతానండి. ఎలా ఉన్నాయండి ముగ్గులు బాగున్నాయా? కామెంట్ చేయండి. శ్రావణ శుక్రవారం ఇవాళ బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసరికి ఇవాళ కొంచెం లేట్ అయిందండి. ఏమనుకోవద్దండి. అన్నీ నేను కూడా తెచ్చుకోవాలని అన్నీ ఫ్లవర్స్ అవి అవి అన్నీ తెచ్చుకున్నానండి. తెచ్చుకొని వచ్చేసరికి లేట్ అయిపోయిందండి నాకు. అందుకని ముగ్గు ఎడిట్ చేసి పెట్టేసరికి కొంచెం లేట్ అయిందండి. అందరినీ క్షమించమని కోరుకుంటున్నానండి దయచేసి. ఒక్కసారికి ఇంకెప్పుడు అలా జరగనివ్వను. ముందుగానే షెడ్యూల్లో పెట్టుకుంటాను. అలాగే జరిగి షెడ్యూల్లో పెట్టుకోవాల్సింది నాకంతా తెలీదండి. అందుకని వచ్చినాక పెట్టుకుందాంలే అనుకున్నాను అండి. కానీ మీరు ఇంత ప్రేమిస్తారని అసలు ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ ధన్యవాదాలండి. ముగ్గు విషయానికొస్తే ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. అసలు ముగ్గుల విషయాలు అట్లా వేయాలి, మీకు తీరగానేవి చేతికి కష్టంగా ఉండే ముగ్గులు మటుకు నేను అసలు వేయనండి. మీకు చాలా సింపుల్‌గా ఈ ముగ్గు చూస్తే డైలీ వేసుకునే ముగ్గులాగే అనిపివ్వాలండి. మీకు కష్టతరమైంది అయితే అస్సలు కానే కాదండి. కష్టతరమైందయితే మీరు ఇబ్బంది పడేటట్లు నేను వేయనండి. ఎలాగండి మీరు ఇబ్బంది పడితే వేసుకోరు. మెలికలుంటాయి. అటు ఇటు తిరగనివి ఉంటాయి. కొంతమందికి మెలికలు తిరగవు. కొంతమందికి డిజైన్సే ప్రాపర్‌గా రావు. అలాంటోళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ ముగ్గు చూస్తే అరే! ఇది మనకొచ్చిన ముగ్గే అన్న ఉద్దేశంతో వేసుకునేటట్టే వేస్తానండి. ఎక్కువ ఎక్కువ రంగులు కూడా వేయలేదు చూడండి మీరు. దయచేసి నా ఛానల్‌ని లైక్ చేయండి. నచ్చితేనే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయొద్దండి దయచేసి. ఓన్లీ ఒక లైక్ చేసి వదిలేయండి. మీరిచ్చే లైక్ వల్ల నా ఛానల్ కొంచెం అన్నా రీచ్ ఉంటదన్న ఉద్దేశంతో తప్పితే రెండోది లేదండి. మధ్యలో ఫ్లవర్‌కి చూసారా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నానండి. ఇలా చేస్తే కొత్తగా ఉంటది. డాట్స్ ఏముంది చిన్న 3 డాట్సే కదండీ నేను పెట్టింది. కానీ చూడండి ముగ్గు చాలా బాగుంది. అలానే అనిపిస్తుంది నాకైతే మటుకు. మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపే శ్రావణ శుక్రవారం అండి. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారా అందరూ? నేను బంతిపూలు తెచ్చుకున్నాను. పూలు చాలా తెచ్చుకున్నాను. ఇంకా గుచ్చాల్సిన పని ఉంది. వాకిలికి కట్టుకోవాలి. మామిడి తోరణాలు కట్టుకోవాలి. కొన్ని కొన్ని పనులైతే బాకీ ఉన్నాయండి. ఇంకా చేయాలి. వాకిలికి అటు పసుపు తులసి కోట దగ్గర పసుపు రాసుకోవాలి. అంతా అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి. తులసి అమ్మవారిని వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకోవాలి. అన్నీ చేసేసుకున్నానండి. ఇప్పటివరకు కొన్ని కొన్ని చేసుకున్నాను. ఇంకా ఉన్నాయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఇంటి ముగ్గులు ఛానల్. థ్యాంక్ యూ.